బంగారు దొరికేసాను దొరికేసాను. పోలీసులు వచ్చేసారా? ఎవ్వరూ రాలేదు. తిక్క పన్ను చేయకుండా బయటికి రా. అమ్మయ్య, ఎలాగైతేనే బిందె వచ్చేసింది. అందరం ఎంత ప్రయత్నించినా రాని బిందే అవని ఫోన్లో పోలీస్ సైరన్ ప్లే చేయగానే ఎలా వచ్చేసింది బామ్మర్ది? నిజంగా పోలీసులు అనుకని అనవసరంగా కంగారు పడ్డాను. ఇప్పుడు ఈ విషయం గురించి గుచ్చి గుచ్చి అడుగుతారు. చెప్పవేంటి? అది పోలీస్ సైరనా? నేను ఇంకా అంబులెన్స్ సైరన్ అనుకున్నాను. అంబులెన్స్ సైరన్ అయితే ఎందుకు కంగారు పడాలి? పాయింటే. ఇంకా ఈ విషయం వదిలేయండి. బిందెలో తలపెట్టాల్సిన అవసరం నీకెందుకొచ్చింది బావా? చెప్పు కృష్ణ, ఎలా జరిగింది అసలు? ఏం లేదమ్మా, రోడ్లో వస్తుండగా కుక్కలు వండపడ్డాయమ్మా. సేఫ్టీ కోసం అని అక్కడ బిందె కనిపించింది. ఆ బిందెని తీసుకుని తల మీద పెట్టేసుకున్నాను. కుక్కలు వెంట పడితే కాళ్ళు పట్టుకుంటాయి గాని తలెందుకు పట్టుకుంటాయి అన్నయ్య? అరే, అన్ని కుక్కలు ఒకేలా ఉంటాయా ఏంటి? నువ్వు చెప్తుంది నమ్మేలా లేదన్నయ్య. అంటే ఏంటండి నీ ఉద్దేశం? ఏంటి నీ ఉద్దేశం? అంటే నేను అబద్ధం చెప్తున్నానన్నా? అలాగే అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మొత్తానికి అవని మేడం సమయానికి మంచి ఆలోచన చేశారు. చేసిన ఘనకార్యం చాలు. ఇంక నువ్వు బయలుదేరు. ఎటూ వచ్చాను కాబట్టి నా కోసం మా ఆయన కొన్న చీరలు చూపిస్తానుండండి. ఏం అవసరం లేదు, నువ్వు మీ ఇంటికి వెళ్ళి చూసుకో. అయ్యో, అలా అంటే ఎలా చిన్న బంగారం? చూపిస్తానుండండి. బాగున్నాయి కదా? ఈ మధ్య హీరోయిన్ నిత్య మీనన్ ఇలాంటి చీరే కడుతుంది. నువ్వు కూడా అలాగే ఉంటావు. ఇవి నీకు బాగుంటాయి, తీసుకో అన్నాడు మా ఆయన. నేను అలా అనలేదమ్మా. అరే, ఎందుకు కంగారు పడతావు బావా? ఇందులో తప్పే ఉంది. నువ్వు ఎక్స్ట్రాల్ చేయకుండా బయటికి వెళ్ళు. సరే, బాయ్. ఇదిగో బావా, ఇంకోసారి బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త. అన్ని సందర్భాల్లోనూ బిందెలు అందుబాటులో ఉండవు. కుక్కల వలన ప్రాబ్లం అవుతుంది, సరేనా? వెళ్ళిరానా? బాయ్. పెద్ద గండం నుంచి బయటపడిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు. ఈ కృష్ణలీలలేంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఏదో కాలిన వాసన వస్తుందని వెనక్కి తిరిగి చూశాను. నువ్వు కనిపించావు. మామూలుగా అయితే చిటికలు వేసి మరి పిలుస్తావు కదా, అలా పిలవలేదే మరి? ఓ, సిచ్యువేషన్ సపోర్ట్ చేయలేదా? నా భర్తని నన్ను విడదీసేశావని నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు. నేను నా భర్తతో బైక్ మీద షికారుకి వెళ్ళొచ్చాను. చీర కనిపించుకున్నాను. నీకలాంటి సరదాలున్నాయా? లేవే. భర్తతో నానా ఇబ్బందులు పడుతున్నావు. అదృష్టవంతురాలివి నువ్వా నేనా? ఆనందంగా గడుపుతున్నది నువ్వా నేనా? మీ ఆయన తలకు బిందె ఎలా దూరిందో నువ్వు ఊహించగలవు, నేను ఊహించగలను. నేను నా భర్తకు దూరంగా ఉంటున్నా, చాలా విషయాల్లో దగ్గరగా ఉంటున్నా. సో దీనిని బట్టి నీకు ఏం అర్థమవుతుంది? నీ పతనం మొదలైంది. చెట్టుకి చెదలు పట్టినట్టు
పంటకు పురుగు పట్టినట్టు నా కుటుంబానికి పట్టుకున్నా. ఎంతకాలం సాగుతుంది? చెదలు రాలిపోవాల్సిందే, పురుగు చచ్చిపోవాల్సిందే. నువ్వు కూడా అంతే. నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నువ్వు నీ భర్త గుణం మార్చుకుని బుద్ధిగా బ్రతకండి. వదిలేస్తాను. కాదు, మేము ఇలాగే ఉంటామని అనుకుంటే మాత్రం సరైన సమయం చూసి నేను ఈ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి గెంటిస్తాను. స్వీట్ వన్. నువ్వు ఇంకా బాలేదా? ఏంటి బయట డిస్కషన్? మీ బంగారం చెప్తుందిలే బావా. నీకెంతలా కాలుతుంది అంటే నానా మాటలు అని ఉంటుందని క్లియర్గా అర్థమవుతుంది. ఏమంది? ఫస్ట్ టైం అవనికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయాను. మన పతనం మొదలైంది అంటుంది. మనల్ని ఇంటి నుంచి బయటికి గెంటేస్తానని అంటుంది. ఇదేమైనా ఇంద్రభవనమా? ఈ ఇంటి నుంచి మనల్ని బయటికి గెంటేసి ఏం చేసుకుంటుంది? దీనికంటే తనుండే గెస్ట్ హౌసే చాలా బాగుంటుంది కదా. రే పిచ్చోడా, ఇంటి నుండి గెంటేయడం అంటే కుటుంబం నుంచి గెంటేయడం అని అర్థం. మన వాళ్ళకి మనల్ని దూరం చేస్తాను అని అర్థం. ఇప్పుడు మన వాళ్ళకి మనం దూరం అయిపోతే వచ్చే నష్టమే ఉంది? మా నల్ల దగ్గర ఏం మిగిలిందని కరీంబీడి కట్ట. ఎల్లకాలం ఇలాగే ఉండిపోతామా ఏంటి? ఆ సత్యగాడు తిరిగి మన ఆస్తులు మనకి వచ్చేలా చేస్తానని మాటిచ్చాడు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా అది జరుగుతుంది. అప్పుడు మనం మళ్ళీ రిచ్ అయిపోతాం. సెకండ్ హాఫ్లో అలా జరుగుతుందంటావా? నాకైతే నమ్మకం లేదు. నాకా నమ్మకం ఉంది. అమ్మవారు ముక్కుపుడక కూడా మన ఇంటికి చేరుకుంటాయి. చూద్దాంలే. అది తన భర్త గురించి గొప్పగా చెప్పుకుంటుంది. నువ్వు మాత్రం పట్టపగలు దొంగతనాలు చేస్తున్నావు. సిగ్గు లేకపోతే సరి. తను తన భర్త గురించి గొప్పగా చెప్పుకున్నట్టు నేను నీ గురించి చెప్పుకోలేకపోతున్నాను. నీ దొంగతనాల విషయం బయటపడిందంటే నా పరువు పోతుంది. వచ్చిందండి వయ్యారి. పరువు గురించి నువ్వే మాట్లాడాలి మరి. శ్రీకర్ని ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఏమైంది నీ పరువు? దొంగ జాతకంతో దొరికిపోయావు. ఏమైంది నీ పరువు? మీ అమ్మా నాన్నలు అప్పుల పాలై జంప్ అయిపోయారు. అప్పుడేమైంది మీ పరువు? ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉంటాయి. నువ్వేదో తక్కువ దానివైనట్టు పరువు గురించి మాట్లాడుతున్నావు. గొప్ప క్యారెక్టర్ గలదాన్ని బిల్డప్ ఇస్తున్నావు. ఇదిగే చాలమ్మా. పరిగెత్తి నా ఒళ్ళు హోనం అయిపోయింది. ఇదిగే ఒళ్ళు పడుతుందా?